నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేట అభివృద్ధిలో మరో ముందడుగు. 5 కోట్లతో నూతన విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో. కాలచక్రంలో కరిగిపోతున్న పేదవాడి ఫ్రిడ్జ్. ఎండాకాలం జర్రా జాగ్రత్త, తాటి ముంజలకు సోడా నీళ్లకు జర్రా డిమాండ్. మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతుల డిమాండ్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎండలు మొదలయ్యాయి. మండుతున్న వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందడానికి, అలాగే శరీరాన్ని చల్లబరచడానికి తాటి ముంజలు, కొబ్బరి బొండాలు, జ్యూస్ బండ్లు, సోడా బండ్ల వద్ద సేద తీర్చుకోవడానికి ప్రజలు బారులు తీరారు. నరసరావుపేటలోని గడియార స్తంభం వద్ద తాటి ముంజల అమ్మకాలు ఊపందుకున్నాయి. కాకుమాను బజార్లో ఎండ నుంచి ఉపశమనం కోసం రోడ్లపై పరదాలు కట్టుకున్నారు. అవసరమైతే తప్ప ఎండ తీవ్రతకు బయటకు రావద్దని ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరిస్తోంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజల విద్యుత్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక అడుగు వేశారు. రావిపాడు రోడ్డులోని కేబీఆర్ పార్కు సమీపంలో సుమారు 5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి ఎమ్మెల్యే చదలవాడ ఘనంగా శంకుస్థాపన చేశారు. రావిపాడు రోడ్, కాకతీయ నగర్, వల్లప్ప చెరువు, పాలపాడు, జ్యోతినికేతన్, రెడ్డినగర్, బాలయ్య నగర్ పరిసర ప్రాంతాలలో వేలాది కుటుంబాలకు లో వోల్టేజీ సమస్య తప్పుతుందని తెలిపారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని అన్నారు. ముఖ్యమంత్రికి మరియు విద్యుత్ శాఖ మంత్రికి ఎమ్మెల్యే అరవింద్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చీకటి ప్రాంతాలన్నీ కూడా వెలుగు నింపడానికి మరి విద్యుత్ శాఖ మంత్రి అయిన మన గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు, వీరిద్దరు ఆధ్వర్యంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది శరవేగంతో ముందుకెళ్తుంది. ఇటువంటి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో మరి సింగిల్ ఫేజ్ కరెంట్ అంతా కూడా 3 ఫేజ్ కరెంట్ గా మార్చడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా అండగా ఉంటున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రవికుమార్ గారు వచ్చిన తర్వాత కరెంట్ అనేది శరవేగంతో ముందుకెళ్తుంది. కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిపోయినాయి. 24/7 కరెంట్ సప్లై కూడా ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మన ఇవాళ 5 కోట్లతో నిధులతోటి మరి సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల మన పాలపాడు గ్రామం కానీ, కాకతీయ నగర్ కానీ, వల్లప్ప చెరువు కానీ, జ్యోతి నికేతన్ కానీ, రెడ్డినగర్ కానీ, బాలయ్య నగర్ వీటన్నిటి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 24 గంటలు కూడా కరెంట్ సప్లై చేస్తాం. ఎక్కడ కూడా మరి కరెంటుకి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నరసరావుపేట పట్టణంలో గౌరవనీయులు, పూజ్యులు, స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారి చేతుల మీదుగా సెమీ ఇండోర్ సబ్స్టేషన్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఇచ్చేసి కట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి సుమారు 6 నెలలలోపు దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిద్ది మళ్ళా శాసనసభ్యులు గారి అమృతాస్తాలతో మేము ఏర్పాటు చేసుకుంటాం. నరసరావుపేటలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ లోకనాథం తమ సిబ్బందితో పల్నాడు రోడ్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వారికి కేటాయించిన మార్జిన్ లోపలే వ్యాపారం నిర్వహించాలని సూచించారు. నియమాలు ఉల్లంఘించిన కొన్ని హోటళ్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు సిఐ తెలిపారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్లపై బండ్లు పెట్టుకుని వ్యాపారం చేసేవారు కూడా నియమాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే ట్రాఫిక్ సమస్యలను తగ్గించి శాంతి భద్రతలను కాపాడగలమని సిఐ లోకనాథం పేర్కొన్నారు. ఈరోజు మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు
పల్నాడు జిల్లాలో నర్సరావుపేట పట్టణంలో పల్నాడు బస్టాండ్ ఏరియాలో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ రోడ్డు పక్కన మార్జిన్లో ప్రజలు వెళ్ళి వచ్చేదానికి అసౌకర్యం కలిగిస్తున్నారో అటువంటి పండ్ల బళ్ళుని కానీ లేకపోతే కూరగాయల బళ్ళు కానీ అలాగే షాపు ఓనర్స్ కూడా కొంతమంది వాళ్ళు బోర్డ్స్ని ఇక్కడ పెట్టుకున్నారు, అటువంటి వాళ్ళని కానివ్వండి, లేదనుకుంటే కొంతమంది బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా కొంత పబ్లిక్ అసౌకర్యానికి గురి చేస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కూడా కలిగించకూడదు. కాబట్టి దయచేసి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు కానివ్వండి, అలాగే వాహనదారులు కానివ్వండి, అలాగే పండ్ల బళ్ళోళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము, మీకు ఏదైతే మార్జిన్ ఇచ్చామో ఆ మార్జిన్ లోపల మీ యొక్క వాహనాలను కానీ పండ్ల బళ్ళుని కానీ వ్యాపారం కానీ అన్నీ కూడా ఆ మార్జిన్లో చేసుకోండి. మీరు కనుక రోడ్డు పక్కకి మార్జిన్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడికి ఎవరైతే మీ దగ్గరికి కొనుక్కోవడానికి కానీ ఏదైనా వస్తారో వాళ్ళు రోడ్డు మీద వెహికల్స్ ఆపాల్సి వస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం. ఎవరైతే మేము చెప్పినా కానీ వినకుండా చట్ట వ్యతిరేకంగా రోడ్డు మార్జిన్లో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యాపారాలు చేస్తుంటారో అటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో మొక్కజొన్న వేసిన పంట రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2,350 రూపాయలకు మార్క్ఫెడ్ ద్వారా కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న పంటను పీడిఎం ప్రతినిధులతో పాటు రైతులు ఈరోజు మొక్కజొన్న పంటను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడిఎఫ్ సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, రైతులు వట్టికుంట శ్రీనివాసరావు, ఇచ్చారావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల పోరాటానికి పీడిఎఫ్ మద్దతుగా ఉంటుందని నల్లపాటి రామారావు తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వం వారు దాదాపు 2,300, 2,250 మొక్కజొన్నలు కొనుగోలు చేయడంతో రైతులు మరి నిరుడు బాగా లాభ పొందారు. అదేవిధంగా ఈ సంవత్సరం మరి వానల కారణంగా కూడా ఇతర పంటలు వేయలేకపోయారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట వేశారు. మరి ఈ సంవత్సరం ఎక్కువగా మరి దాదాపు 40 క్వింటాల నుంచి 45, 50 దాకా వచ్చినాయి రైతులు చెబుతున్నారు. పెట్టుబడి కూడా 50,000 రూపాయలు అయిద్దని చెబుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మొక్కజొన్న పంటలను మార్కెట్ ద్వారా కొంటామని 2,350, 2,400 కొంటామని కూడా చెప్పారు. మరి నేటి వరకు కూడా ఎటువంటి మరి దాఖలాలు లేవు. మేము కూడా తెలియజేస్తున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు రైతు పక్షపాతం అన్నారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు 44వ మరి టీడీపీ మరి పుట్టినరోజు కాబట్టి మీరు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వెంటనే మార్కెట్ ద్వారా మీరు ప్రకటించిన 2,350 కానీ 2,400 కానీ వెంటనే కొనుగోలు చేయాలని, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న కొంతమంది ధారవాడ జిల్లాలో మరి 1,700, 1,750 కొన్నారు. రైతులకి సంబంధించిన మరి పంట చేతికి వాళ్ళ చేతిలో పోయినాక మీరు మార్కెట్ ద్వారా కూడా కొన్నా కూడా లాభం లేదు. కాబట్టి వెంటనే మీరు రైతుల ఇబ్బందులను మరి ఆలోచించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమంగా మేము కోరుతూ ఉన్నాం. కాలచక్రంలో పేదవాడి ఫ్రిడ్జ్ కరిగిపోతుంది, కానీ ఆచార సాంప్రదాయాలకు మాత్రం పేదవాడి ఫ్రిడ్జ్ మనుగడ సాగిస్తూనే ఉంది. పేదవాడి ఫ్రిడ్జ్ అంటే చాలామందికి తెలియదు. మనం చల్లని మంచినీళ్ళు తాగే కుండే ఒకప్పటి పేదవాడి ఫ్రిడ్జ్. ఇప్పటి తరానికి చాలామందికి కుండల గురించి తెలియకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన మట్టి కుండలలోనే పాలు కాసేవారు, పెరుగు కోసం తోడు పెట్టేవారు, అందులోనే చల్ల చేసేవారు. చల్ల అన్నా చాలామందికి తెలియదు. చల్ల అంటే ఇప్పుడు మనం వాడే మజ్జిగను ఆ రోజుల్లో చల్ల అని కూడా అంటారు. చల్లకొచ్చి ముంత దాచుకోవడం ఎందుకని సామెత కూడా ఒకటి ఉంది అనేది చాలామందికి తెలియదు. నేటి ఆధునిక మార్పుల్లో భాగంగా కుండలు తిరుమరుగై ఫ్రిడ్జులు వాడక మొదలుపెట్టారు. కానీ స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన కుండలోని చల్లని నీళ్లు తాగితే అటు ఆరోగ్యానికి ఇటు దాహం తీరుతుందని పెద్దలు అంటారు. పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతామని కొందరు చెబుతారు. మనం ఇప్పటికీ కూలింగ్ కోసం ఫ్రిడ్జ్లో నీరు తాగుతున్నా, కొందరు మట్టి కూజాలో చల్లని నీళ్లు తాగుతున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాలక్రమంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆచార సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న పేదవాడి ఫ్రిడ్జి మనుగడ సాగిస్తూనే ఉంది. పెళ్లిలో గరిగబుడ్డి రూపేణా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు భోజనాల్లో ముంత పెరుగు రూపేణా దర్శనమిస్తోంది. కుండలో చల్లని మంచినీళ్లు త్రాగితే ఆ కిక్కే వేరబ్బా అంటూ ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో ఆయన మాటల్లో విందాం. కుండలోని చల్లని మంచినీళ్లు అటు ఆరోగ్యానికి ఇటు పర్యావరణ పరిరక్షణకు మంచిదని పెద్దలు చెబుతారు. పెద్దల మాట సద్ది మూట అంటారని గమనించాలి. నా పేరు పెదనాగేశ్వరరావు. కుండల వ్యాపారం చేస్తుంటాం. ఫిబ్రవరి మాసం నుండి మే మాసం వరకు కుండల వ్యాపారం బాగా జరుగుద్ది.
ఈ మార్చి మాసంలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో బాగా అనుకూలంగా అమ్ముడిపోతాయి. కానీ ఇప్పుడు కూలింగ్ వాటర్ వచ్చిన తర్వాత చాలా బేరాలు డౌన్ అయిపోయినాయి. పేదవాళ్ళ కుండలు, చల్లని వాటర్, పేదవాళ్ళకి అనుకూలమైన కూలింగ్ ఫ్రిడ్జ్లు ఇవి. కాబట్టి ఏప్రిల్ మాసంలో కొద్దిగా బాగా బేరం ఉంటుంది. మే మాసంలో అనుకూలంగా ఉంటుంది. కొండ 250 రూపాయలు కొనుక్కొస్తాం, 280, 300 రూపాయలు అమ్ముకుంటాం, 30-40 రూపాయలు లాభం వచ్చింది. అలాగా 2-3 బళ్ళు అమ్ముకుంటాం. బండికి 200 ఉంటాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కొండవీడు నుంచి, తినాల దగ్గర కొలకలూరు నుంచి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? కనీసం 10-15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఉండే కొద్ది బేరాలు డౌన్ అయిపోయినాయి. మొదట్లో 10-15 బళ్ళు అమ్మేవాళ్ళం. ఇప్పుడు 2-3 బళ్ళు అమ్మేకల్లా గొప్ప అవుతుంది. ఈ 3 నెలల మాసంలో ఓ 10,000 రూపాయల మటుకు నా దగ్గర మటుకు తీసుకెళ్ళే వాళ్ళకి బాగా తెలుసు. పలసని కొండలు చల్లగా ఉంటాయి, నమ్మకంగా తీసుకెళ్తారు. మా దగ్గర మంచి ఇల్లు తాగమని చెబుతాం, తాగిన తర్వాత తీసుకెళ్ళమని చెబుతాం. నమ్మకమైన కొండలు, అది మటు గ్యారంటీ. చల్లని కొండలే, చెలపాడి నుంచి వచ్చే కొండలు ఇంకా చల్లగా ఉంటాయి. దాంట్లో కొద్ది మందం కొండలు అయితే కొద్ది కూలింగ్ తక్కువ. పలసని కొండలు బాగా చల్లగా ఉంటాయి. నేను తెచ్చేది కూడా అయ్యే. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని 14,000 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రొంపిచెర్ల స్థానిక బీసీ కాలనీలో గల టీటీడీ కళ్యాణ మండపంలో మంగళవారం నరసరావుపేటకు చెందిన డాక్టర్ రామలింగారెడ్డి మార్క్స్ విజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరమునకు విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరమును మాజీ సర్పంచ్ పడాల చక్రారెడ్డి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ చెంచిరెడ్డి పాల్గొని వైద్య సేవలు అందించారు. రొంపిచెర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వారిలో 65 మందికి కంటి ఆపరేషన్ కేసులుగా గుర్తించి చికిత్స నిమిత్తం నరసరావుపేట డాక్టర్ రామలింగారెడ్డి మార్క్స్ విజన్ కంటి హాస్పిటల్కు తరలించారు. కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం కంటి వైద్య నిపుణులు డాక్టర్ చెంచిరెడ్డిని, వైద్య శిబిరం నిర్వాహకులు మాజీ సర్పంచ్ పడాల చక్రారెడ్డిని గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గెల్లి చెన్నారెడ్డి, కల్లి పిచ్చిరెడ్డి, కల్లి ప్రతాప్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట మండలం కేసానుపల్లి సమీపాన టిట్కో గృహాల వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 6 నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులంతా పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. గంజాయి విక్రయిస్తున్న ముఠా వెనుక ఇంకెవరైనా ఉన్నారని పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా 30వ తేదీ సోమవారం సాయంత్రం శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ద్వాదశ ప్రదక్షిణాలు, స్వామివారి గర్భగుడి చుట్టూ 12 రకాల వాయిద్యాలతో 12 రకాల ప్రసాదాలు నివేదనతో అత్యంత వైభవంగా భక్తుల భజనలతో భరతనాట్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్మన్, ఆలయ వంశపారపర ధర్మకర్త నాగసర్పు సుబ్బరాయ గుప్తా, అనురాధ దంపతులచే అత్యంత వైభవంగా జరిగాయి. Oh,
నరసరావుపేటలో గుంటూరు రోడ్డు ఆర్కే హోటల్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని లారీ ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న పార్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ప్రమాదంలో మరో 2 వ్యక్తులకు గాయాలతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో నందిని అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నరసరావుపేట నుండి స్వగ్రామం మునగపాడుకి స్కూటీపై వెళ్తుండగా వినుకొండ నుండి ఏలూరుకి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాద కారణమని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేట అభివృద్ధిలో మరో ముందడుగు. 5 కోట్లతో నూతన విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో. కాలచక్రంలో కరిగిపోతున్న పేదవాడి ఫ్రిడ్జ్. ఎండాకాలం జర్రా జాగ్రత్త, తాటి ముంజలకు సోడా నీళ్లకు జర్రా డిమాండ్. మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతుల డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.